హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎన్ క్రియేషన్స్ ఛానల్. మనం ఈ రోజు ఈ వీడియోలో ఇండియాస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ లైక్ ఇన్ఫోసిస్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాని గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. దానికి ముందుగా ఫ్రెండ్స్, నా ఛానల్ ఏమైనా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ అండ్ ప్లీజ్ షేర్ ద వీడియో అండ్ లైక్ ఇట్. అప్పుడు మాత్రమే నేను చేసే లేటెస్ట్ గవర్నమెంట్, ప్రైవేట్, ఎంఎన్సీ, ఫుల్ టైం, పార్ట్ టైం, ఆల్ టైప్స్ ఆఫ్ జాబ్ కంటెంట్, అదే విధంగా ఎడ్యుకేషన్ కంటెంట్ మీరైతే రిసీవ్ చేసుకోగలరు. సో ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నట్టు మీరే చూడండి. చూశారు కదా? సో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేసే చిన్న సబ్స్క్రైబ్, మీరు చేసే చిన్న లైక్ నాకైతే చాలా హెల్ప్ అవుతుంది. సో వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో మనం నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇది ఇన్ఫోసిస్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. సో ఇన్ఫోసిస్ అనేది ఇండియాస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. లైక్ ఫౌండర్ నారాయణమూర్తి గారు ఫౌండర్ అన్నమాట దీనికి. సో దీనికి మనకు ప్రాసెస్ ట్రైనీ అని ఒక జాబ్ రోల్ కి అయితే వీళ్ళైతే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దట్ టు పూణే లొకేషన్ కి అన్నమాట. సో ప్రజెంట్ అయితే లొకేషన్ అయితే పూణే అన్నమాట. వన్స్ మీరు జాబ్ వస్తే మీకు ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు దగ్గరలో ఉన్న డీసీ, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర వాళ్ళు అయితే హైదరాబాద్ కి, లేదా లైక్ వైజాగ్ కి అట్లా, లేదంటే తెలంగాణలో హైదరాబాద్ కి అట్లా వెళ్ళొచ్చు. దగ్గరలో ఉన్న డీసీకి వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి పూణేకి వచ్చే చేయాలనేది ఇబ్బంది లేదు. బట్ బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ అన్నమాట, చెప్పలేము. అది కూడా ప్రాజెక్ట్ ని బేస్ చేసుకొని మీకు ఓడిసి పర్టికులర్ లొకేషన్ లో ఉంటే అక్కడికి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది బెస్ట్ నోటిఫికేషన్ అన్నమాట. చూడండి, ఎవరు అప్లై చేసుకోవచ్చు అనుకుంటే చూడండి, 0 to 1 year ఎక్స్పీరియన్స్ వాళ్ళు. సో 0 అన్నారు కాబట్టి ఇక్కడ ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్ అన్నమాట. సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, ఎవరైతే మంచి ఎంఎన్సీ నుంచి మంచి నోటిఫికేషన్ కోసం చూస్తున్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. జాబ్ టైటిల్ వచ్చి ప్రాసెస్ ట్రైనీ అన్నమాట. అండ్ రెస్పాన్స్ చూసుకున్నట్లయితే చూడండి, క్యాండిడేట్స్ నీడ్స్ టు హ్యావ్ 15 years ఆఫ్ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ అన్నమాట. సో ఎవరైతే ఎలిజిబుల్ అంటే లైక్ ఎవరైతే 15 years అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిగ్రీ దాకా కంటిన్యూస్ గా అంటే 10th మీద అప్లై చేసుకుంటే అవ్వదు. ఇది 10th ఇంటర్ కూడా కాదు, ఓన్లీ డిగ్రీ మీద అప్లై చేసుకోవాలన్నమాట. 15 years ఎవరైతే ఎడ్యుకేషన్ ఫుల్ గా కంప్లీట్ చేస్తారో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అన్నమాట. అండ్ ప్రొఫెషన్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అన్నమాట. మినిమం మనకు ల్యాప్టాప్ ఎలా యూజ్ చేస్తాం అనేది బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అదే విధంగా క్యాండిడేట్ షుడ్ బి వర్క్ ఇన్ 24 ఎన్విరాన్మెంట్. లైక్ నైట్ షిఫ్ట్ కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. రొటేషన్ షిఫ్ట్స్ ఉంటాయి అనమాట. మీరు నైట్ షిఫ్ట్ వర్క్ చేస్తే మీకు ఎలవెన్సెస్ ఉంటాయి. అండ్ ఎక్సలెంట్ వర్బల్ అండ్ కమ్యూనికేషన్స్ అన్నమాట. అదే విధంగా యాక్టివ్ లిజనింగ్ స్కిల్స్ ఉండాలి. లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మంచిగా ఉండాలి మీకు. ఇది కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే చాలా కష్టం అన్నమాట. సో కమ్యూనికేషన్ స్కిల్స్ మ్యాండటరీగా ఉండాలి. అదే విధంగా లిజనింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. అదే విధంగా ఎబిలిటీ టు క్విక్లీ అండ్ ఎఫిషియెంట్లీ ప్రాసెస్ నాలెడ్జ్ అన్నమాట. అంటే మీరు క్విక్ గా ఉండాలి. ఏమైనా చెప్పినా గానీ మనకి దాన్ని బేస్ చేసుకుని క్విక్ గా క్యాచ్ చేసుకునే క్యాపబిలిటీ అయితే ఉండాలి. సో ఇట్స్ కంప్లీట్లీ మనకి బీపీఓ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. సో బీపీఓ సర్వీస్ లైన్ అన్నమాట. సో మీకు దీనికి ఎలాంటి కోడింగ్ నాలెడ్జ్ అయితే అవసరం లేదు. జస్ట్ బీపీఓ సర్వీస్ అనేది తెలిసిందే, కస్టమర్ సపోర్ట్ లాగా ఉంటుంది అనమాట వర్క్. అండ్ ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే బ్యాచులర్ ఆఫ్ కామర్స్ అన్నమాట. సో అంటే డిగ్రీ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. లైక్ డిగ్రీలో ఏ స్ట్రీమ్ అయినా పర్లేదు. బీఎస్సీ, బీకామ్ వాళ్ళు, బీఎస్సీ స్టాటిక్ వాళ్ళు, బీఎస్సీ ఫిజిక్స్ అనే అట్లా ఏదైనా ఏ స్ట్రీమ్ అయినా పర్లేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అసలు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనుకుంటే, సో దీనికి శాలరీ నియర్లీ మనకి 20 నుంచి 25K లోపు అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనుకుంటే చూడండి, సో ఆల్రెడీ ఎవరైనా ఇన్ఫోసిస్ ఆల్రెడీ అప్లై చేస్తుంటే వాళ్ళు డైరెక్ట్ గా సైన్ ఇన్ మీద క్లిక్ చేసుకొని వాళ్ళ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. లేదు ఫస్ట్ టైం నేను అప్లై చేస్తున్నప్పుడు ఎప్పుడు అప్లై చేయలేదు అనుకుంటే వాళ్ళు ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలన్నమాట. రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేయగానే మీకు స్క్రీన్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో రిజిస్టర్ మీరు ఫస్ట్ ఇప్పుడు దాకా రిజిస్టర్ అవ్వలేదు కాబట్టి మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవ్వాలి. మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ కరెక్ట్ గా ఇవ్వాలి. సో పాస్వర్డ్ మాత్రం మర్చిపోకండి, జాగ్రత్తగా ఇవ్వండి మీకు గుర్తుండేలాగా. సో కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత టిక్ మార్క్ చేసుకొని సబ్మిట్ అని క్లిక్ చేయాలి. తర్వాత మళ్ళీ అగైన్ ఈ రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ మీరు లాగిన్ అవ్వాల్సి వస్తుంది. చూడండి సైన్ ఇన్ లా. సో ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసేయాలి. ఇచ్చేసి లైక్ లాగిన్ మీద క్లిక్ చేయగానే మీకు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అయ్యి అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఇవ్వాలి. లైక్ 10th ఇంటర్, మీ అడ్రస్, మీ మొబైల్ నెంబర్ అవి ఇచ్చేసి ఎంటర్ చేసుకోవాలి. లేదు అనుకుంటే ఎవరికైనా ప్రీవియస్ రిజిస్టర్ అయ్యి ఉన్నారు, వాళ్ళకి ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఉందంటే డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు.
లేదు నేను పాస్వర్డ్ గుర్తులేదు కూడా ఫర్వర్డ్ పాస్వర్డ్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. అట్లా కాకుండా ఇంకో ఆల్టర్నేటివ్ ఆప్షన్ కూడా ఉంది మనకి. సో గూగుల్ నుంచి సైన్ ఇన్ అవ్వచ్చు, ఫేస్బుక్ నుంచి, లింక్డ్ ఇన్, ట్విట్టర్ నుంచి కూడా సైన్ ఇన్ అవ్వచ్చు అనమాట. సో ఇదైతే ఓవరాల్ ప్రాసెస్ అండి. ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి, ఎవరు అప్లై చేసుకోవాలి, ఫ్రెషర్స్ అప్లై చేసుకోవాలి, జాబ్ టైటిల్ ఏంటి, శాలరీ ఎలా ఉంటుంది అనేది. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ గా స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలా అప్లై చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా చూసుకోవచ్చు. అండ్ అదే విధంగా మీరు అప్లై చేసుకునేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నా కామెంట్ లో పింక్ చేస్తే నేను దాన్ని బేస్ చేసుకుని మీకు రిప్లై ఇస్తాను. అండ్ అలానే మీకు ఎలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ కావాలనేది కూడా నా కామెంట్ లో పింక్ చేస్తే బేస్డ్ ఆన్ దట్ నేను మరిన్ని లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ తెచ్చేస్తాను. అండ్ ఇలాంటి అదే విధంగా మరిన్ని లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ అండ్ ప్లీజ్ షేర్ ద వీడియో అండ్ లైక్ ఇట్. అండ్ ఇంకా నాకు ప్రీవియస్ అదే విధంగా రీసెంట్ జాబ్ అప్డేట్స్ గురించి కానీ లేదా ఎడ్యుకేషన్ కంటెంట్ గురించి కానీ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్ లింక్, నా వాట్సాప్ ఛానల్ లింక్, నా ఇన్స్టా ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు దానిలో డైరెక్ట్ గా జాయిన్ అయ్యి అక్కడనే అడగొచ్చు, నో ప్రాబ్లం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ సపోర్ట్.